ఇక్కడే వస్తుందా? వినిపిస్తుందా? హలో అక్క నమస్కారం. అక్క నమస్కారం అండి. ఎమ్మెల్యే గారు బాగున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారు, ఇక్కడ మేము బొబ్బిలి దగ్గర పారాదిలో ఒక రచ్చబండ చేస్తున్నాము. ఇక్కడ ఒక ఇష్యూ వచ్చింది. 635 సర్వే నెంబర్ లో 7 ఎకరాల భూమి మీరు లేదా మీ అనుచరులు కబ్జా చేయాలని చూస్తున్నారు అన్నది అలిగేషన్. వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ 91లో ఈ భూమిని ఇచ్చిందట. నిన్నటి వరకు కూడా సాగు చేసుకుంటున్నారు. దీని మీద క్రాప్ లోన్ ఉంది. దీని మీద రైతు బంధు కూడా వచ్చింది ఇటీవల, రైతు భరోసా. సో ఎలక్ట్రికల్ టవర్ కూడా ఉంది. అంటే నేను చెప్పేది ఏమిటంటే, ఇంత ఆథెంటికేటెడ్ గా ఈ భూమి వీళ్ళది అని మొన్నటి వరకు సాగు హక్కు కూడా ఉండి వీళ్ళు సాగు చేసుకుంటున్న ఈ ల్యాండ్ ని మీరో లేక మీ మనుషులో మీ ఎంఆర్ఓనో ఇప్పుడు దబాయించి మీ భూమి ఇది కాదు, ఇంకో చోట ఎక్కడో ఉంది, ఇంకెక్కడో సర్వే చేస్తాం, ఇంకెక్కడో ఇస్తామని చాలా సతాయిస్తున్నారట. సతాయించట్లేదు తల్లి, యథార్థం ఏంటనేది మీకు వచ్చి చెప్తానమ్మా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పలేమమ్మా. నేను బయట ఇక్కడ రాజాం దగ్గర ఉన్నాను తల్లి. మీరు అర్థం చేసుకోవాలి. నేను రాజాం దగ్గర ఉన్నానమ్మా. పర్వాలేదు, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, వాస్తవం యథార్థం ఏంటి అమ్మా తల్లి, ఒక్క నిమిషం అమ్మా. యథార్థం ఏంటనేది, వాస్తవం ఏంటనేది మీకు అన్ని మీకు చెప్తారమ్మా. మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయించుతానమ్మా. నాకు అవసరం లేదండి. ఇక్కడ రచ్చబండలో పబ్లిక్ గా వీళ్ళకి చెప్పాలి, 7 ఎకరాల వాళ్ళకి చెప్పాలి, మీరు వెళ్ళి కలవాలి. వాళ్ళకి ఎప్పటి నుంచో చెప్తున్నారమ్మా. ఏం చెప్తున్నారు? వాళ్ళకి ఎప్పటి నుంచో వాస్తవం యథార్థం ఏంటని చెప్తున్నారమ్మా. ఏం చెప్తున్నారు? వాళ్ళకి ఆ సంబంధం లేదమ్మా, భూమితో సంబంధం లేదమ్మా. అరే 91లో వాళ్ళకి ఇచ్చారంటున్నారండి. అమ్మా వాళ్ళకి ఆ భూమితో ఆ సర్వే నంబర్ వేరు, ఇది వేరు. అదేనమ్మా, మీకు ఎక్స్ప్లెయిన్ చేసి తెలుసు. వాళ్ళు మిమ్మల్ని తప్పుతో పట్టేస్తున్నారు. వాళ్ళు భేదాల భూమి మనకి ఎందుకమ్మా? మనకి ఏం సంబంధం చెప్పండి? మావే 100 ఎకరాలు దానం చేసాం. వాళ్ళకి మాకేంటి అవసరం చెప్పండి? వాళ్ళు భూమి ఎగ్జాక్ట్లీ. మరి మీ మీద అలిగేషన్ వచ్చినప్పుడు ఈ బురద అలిగేషన్ అందరూ చేస్తారు. అలిగేషన్ వాస్తవం కాదు కదమ్మా. మీరు కూడా మేము ఎందుకమ్మా తప్పు చేస్తాం? మా జీవితంలో మేము ఎప్పుడు No, the public is not convinced that you are innocent in this. If they are not convinced, they are being put in a wrong way, amma. Exactly. That's why you need to sit with them. అమ్మా వాళ్ళు తప్పుదావ పట్టేస్తున్నారమ్మా. లేదండి, మీరు ఒక పని చేయండి. వాళ్ళు తప్పుదావ పట్టిస్తే మనకు సంబంధం ఏంటి తల్లి? అలిగేషన్ మీ మీద వచ్చిందండి, కాబట్టి మీరు వీళ్ళని కూర్చోపెట్టుకొని ఎవ్రీథింగ్ we have proved that the allegation is wrong. We have proved it. You need to tell the public in a press meet. అందుకే మీకు క్లియర్ అమ్మా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటున్నాను కదా మీ దగ్గరికి వచ్చి. నాకు అవసరం లేదండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది పబ్లిక్ గా ప్రెస్ మీట్ పెట్టి. దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. మీ నియోజకవర్గంలో మీ మీద ఒక అలిగేషన్ వస్తే మీరు బురద కడుక్కోవాల్సిన అవసరం మీకు లేదా? హలో, సో మీ ఎమ్మెల్యే గారు చెప్తున్నది ఏమిటి అంటే, ఇది కాదు అని నాకు వచ్చి పర్సనల్ గా ఏదో చెప్పుకుంటారట. కానీ మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మీ ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాల్సింది ప్రజలకి, వీళ్ళకి, మీకి ఓట్లేసినందుకు. మీ అందరూ కూడా అన్యాయం జరుగుతున్న వాళ్ళ పక్షాన నిలబడితే న్యాయం జరుగుతుంది. ఈ రోజు 7 మందికి జరిగింది అంటున్నారే, రేపు 70 మందికి జరుగుతుంది, ఎల్లుండి 700 మందికి జరుగుతుంది. అన్యాయం ఎక్కడున్నా మీరు ఎదుర్కోకపోతే అన్యాయం ఎక్కువే అవుతుంది. అమ్మా, ఇది నిజమే అయితే మీడియా పక్షాన్ని వేడుకుంటున్నాం, వాళ్ళ పక్షాన నిలబడండి. మీడియా అందరూ కూడా అన్యాయం జరుగుతున్న వాళ్ళ పక్షాన, ప్రజల పక్షాన నిలబడకపోతే న్యాయం జరగదు. అన్యాయం ఏలుతే మన రాష్ట్రం బాగుపడదు, మన భూమి బాగుపడదు, మన బిడ్డలు బాగుపడరు. మీ అందరూ అర్థం చేసుకోవాలి. నిజంగానే వీళ్ళ పక్షాన న్యాయం ఉంది అంటే వీళ్ళ పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది, మీడియా అయినా ప్రజలైనా. అమ్మా, మీతో పాటు మేము కూడా ఉన్నాము.
మా వాళ్ళు కూడా మా డీసీసీ ఉన్నారు, కలెక్టర్ వరకు వస్తాడు, ఈ ఇష్యూని మళ్ళీ అక్కడ టేకప్ చేస్తారు. లీగల్ ఫైట్ ఎట్లాగో చేయండి. ఈ అధికారము ఈ అధికారులు అంతా శాశ్వతం కాదు. న్యాయం మీ పక్షాన ఉంటే మీకు న్యాయం జరుగుతుంది. హలో హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, డిఆర్ఓ గారు. చెప్పండి మేడం. సర్వే నంబర్ 635 లో 7 ఎకరాల భూమి ఉంది. హలో, ఏ ఊర్లో అమ్మా? ఏ ఊరు? ఊరు పేరు మల్లంపేట. మల్లంపేట, మల్లపల్లి రెవెన్యూ. మీకు ఐడియా ఉందా అండి? నాకు ఐడియా లేదమ్మా, నేను కొత్తగా జాయిన్ అయ్యాను ఇక్కడ. గెస్ట్ హౌస్ పక్కనంట. మరి మీకు ఇష్యూ తెలియకపోతే నేను చెప్తాను. వీళ్ళకి 91 లో ల్యాండ్ ఇచ్చారట, ప్రభుత్వం ల్యాండ్ ఇచ్చింది. వీళ్ళ దగ్గర పట్టాలున్నాయి, కానీ పాస్ పుస్తకాలు ఉన్నాయి, రైతు భరోసా కూడా పడింది, క్రాప్ లోన్ కూడా తీసుకున్నారు. నిన్న ఈ విడత నిన్న మొన్న పడ్డది కూడా పడింది. కానీ ఈ భూమి వీళ్ళది కాదు అని ఎంఆర్ఓ గారు అంటున్నారట. వెరిఫై చేస్తాను మేడం, అది వెరిఫై చేస్తాను నేను. వెరిఫై చేయించండి. ఇది నిజంగానే వీళ్ళ భూమి అయితే న్యాయం పక్షాన నిలబడాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. అలాగే మేడం, అలాగే మేడం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వీళ్ళతో కలిసి మీ దగ్గరికి వస్తారండి రేపు. అలాగే మేడం. ప్లీజ్ లుక్ ఇన్ టు ద మ్యాటర్, న్యాయం చేయండి. సరే మేడం, సరే మేడం. రేపు హలో కాదు ఉన్నాయా? అమ్మా ఇక్కడ 500 ఎకరాలంటమ్మా. మా భూమి కాకపోతే మేము వాళ్ళ భూమి మేము దున్నుతామండి. మేము వాళ్ళకి కనబడతామండి. వాళ్ళ భూమి మేము దున్నుతామా? మాకు 1991లో ఏ భూమి చూపించారో ఆ భూమే ఈ రోజు వరకు మేము దున్నుతామండి. 2024లో ఆయన గెలిచిన తర్వాత వాళ్ళ అనుచరులు వచ్చి మమ్మల్ని అడ్డించారండి. మేము ఆల్రెడీ 3 ఎకరాలు దున్నిన తర్వాత 4 ఎకరాలు దున్నుతుండగా వచ్చి అడ్డించి మా పోలీస్ స్టేషన్లు అంటే తిప్పించి ఇబ్బంది పెట్టించారండి. మొన్న రీసెంట్ గా మేము లోకాయుక్తలో కోర్టుకు వెళ్తే ఆయన ఈ సైట్ లేసి అమ్మేస్తాను భయానికి మేము ఒక చిన్న బోర్డు అంటే పేపర్ ఒక బ్యానర్ లాంటి పెట్టామండి. ఎందుకు పెట్టామంటే ఆల్రెడీగా అమ్మిస్తే తర్వాత ఎవరికి మీరు రేట్ చేశారని అంటారనే ఉద్దేశంతో అక్కడ చిన్న బ్యానర్ పెట్టాము. ఇది కోర్టులో ఉన్నది, తేలేవారికి ఎవరు ముందుకు రావద్దు, కొనుక్కోవద్దు అని అర్జీ పెట్టుకున్నామండి. అక్కడ బోర్డు పెట్టాం. దానికి ఎంఆర్ఆ గారు మేమీ నాయుడు గారు కలిపి మాకు భోగి రోజు నాడు అరెస్ట్ చూపించారండి.